అనుదినము దేవుని కృపావర్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా రోమా పత్రిక 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తము సమకూడి మీ మేలు కొరకే జరుగునుగాక. అలా జరగాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ పరిస్థితులు ఎలా ఉన్నా, స్థితిగతులు ఏ విధంగా ఉన్నా, మీ చుట్టూ మీరు చూస్తున్నటువంటి ఇబ్బందులు, మీరు పడుతున్న బాధలు ఏవి మీరు ఎదుర్కొంటున్నా, ఒకటి మిమ్మల్ని సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి. మీరు దేవుని ప్రేమిస్తున్నారా లేదా? మీరు దేవుని ప్రేమించేవారుగా ఉంటే, ఆయన సంకల్పం చేత పిలువబడిన వారి లెక్కలో మీరు ఉన్నట్లయితే, ఎంత కీడు మీకు ఎదురైనా అది మేలుగా మారబోతుంది. మీరు ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా మీకు దీవెనకరంగా మారబోతున్నాయి. మీ శత్రువులు మీకు సహాయపడేవారుగా దేవుడు మార్చగలడు. ఆయన్ను ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కోసమే జరుగుతాయంట. పాత నిబంధనలను, కృత నిబంధనలను భక్తులు ఎంతో మంది మనలాగే ఈ భూమి మీద జీవించి వెళ్ళిపోయారు కదా. ఆ భక్తుల జీవితాలు ఎలా ఉన్నాయో మీరు ఒకసారి ఆలోచన చేయండి. దేవుని సంకల్పంలో ఉన్న, దేవుని చేత పిలువబడిన పలు విధాలైన ఇబ్బందులు వారు ఎదుర్కొన్నారు. శోధనలు వారికి ఎదురయ్యాయి, శత్రువులు వారికి ఎదురయ్యారు. సాక్షాత్తు మన ప్రభువే ఈ భూమి మీద జన్మించినప్పుడు హేరోదు అనేటువంటి రాజు చంపడానికి ప్రయత్నం చేశాడు. సైనికులను పంపించి ఎక్కడున్నాడో వెతికి మరీ చంపమన్నాడు. ఏమంటే చంటిబిడ్డ ఏం తప్పు చేశాడు? చంటిబిడ్డను చంపాలన్న కోరిక దుష్టునికి ఎందుకు పుట్టింది? ఈ లోకాన్ని ఏలుతున్నవాడు సాతానుడు. ఆ దుష్ట శక్తులు, దురాత్మలు, చీకటి శక్తులు ఈ ప్రపంచంలో దైవ సంబంధమైన ప్రజలు, దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు జీవించడం అంటే అవి తట్టుకోలేవు. ఎందుకంటే దేవుని చేత పిలువబడిన మీరు మేలు పొంది ఇతరులకు మేలు చేస్తారు. మీరు వెలిగించబడి ఇతరులను వెలిగిస్తారు. మీరు బాగుంటే ఇతరులు బాగుపడాలని ప్రార్థన చేస్తారు. ఇది అపవాదైన సాతానికి అస్సలు నచ్చదు. వాడు చెడ్డవాడు, అందరూ చెడిపోవాలని కోరుకుంటాడు. కాబట్టి పలు విధాలుగా శ్రమలు, శోధనలు పెడతాడు. మోషేకి ఎన్ని శ్రమలు కలిగాయి? ఆ ఇంట్లో ఆ బిడ్డను దాచలేకపోయారు. మగబిడ్డ కనిపిస్తే చంపేయమని ఫరో గారు ఆజ్ఞ పెట్టారు. సైనికులు ప్రతి ఇంట ప్రవేశించి చంటి బిడ్డలను తీసుకుపోయి చంపేస్తూ ఉండేవారు. అదే టైంలో మోషే జన్మించాడు. తల్లి దాయిలేక ఇబ్బంది పడింది. లాస్ట్కి ఒక చిన్న తొట్టిని తయారు చేసి నైలు నది ఒడ్డున ఆ తొట్టిలో ఆ బిడ్డను పెట్టి, ప్రభువా నీ మీద భారం మోపుతున్నాను, నా బిడ్డను కాపాడే దేవుడే నీవే, ఎన్ని శ్రమలు ఎదురయ్యానా, ఈ చంటి బిడ్డకి ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని ఆ బిడ్డ జీవితాన్ని ప్రభుకు అప్పగించి ఆ తొట్టిలో పెట్టి అది ఆ నీటిలో వదిలేయగానే నీరు లోపలికి రావట్లా. తొట్టిలో బిడ్డ బతికే ఉన్నాడు, కానీ ఏడుస్తున్నాడు. అమ్మకు దూరంగా వెళ్ళిపోతున్నాడు, నాన్నకు దూరంగా వెళ్ళిపోతున్నాడు, ఇంటి వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతున్నాడు. నైలు నది ఒడ్డున కొట్టుకుపోతున్నాడు. ఎక్కడికి పోతాడో తెలియదు, ఏమవుద్దో తెలియదు. అతని జీవితం నీటిపాలు అయిపోతుందని, జల సమాధి అయిపోతాడని అందరూ అని ఉంటారు. ఆమె కూడా అనుకుని ఉంటుంది. కానీ ఎక్కడో నిరీక్షణ, నా దేవుడు కాపాడ్డా, నా దేవుడు నా బిడ్డను ఆదుకోడా అని ఒక నిరీక్షణ కలిగి ఉంది. కానీ ఏం జరిగింది? ఆ బిడ్డ వెళ్ళిపోతూ ఉండగా ఆ కీడు మేలుగా మారింది. ఎలా మేలుగా మారింది? ఏ ఫరో రాజు అయితే ఈ చంటి బిడ్డను చంపమని ఆజ్ఞలు పాస్ చేశాడో అదే రాజు ఇంట్లో పెంచబడుతున్నాడు. చంపమన్న వాడి ఇంట్లోనే పెంచబడేటువంటి గొప్ప కృపను పొందుకున్నాడు మోషే. యోసేపు విషయంలో కూడా అదే జరిగింది. యోసేపు దేవుని దృష్టిలో ఉన్నాడు. దేవుని సంకల్పం చేత పిలువబడిన వాడే. దేవుడు దర్శనాలు, కలల ద్వారా మాట్లాడాడు. ఇంత గొప్ప ఆత్మీయుడైనటువంటి యోసేపుని అన్నలు ద్వేషించి కోప్పడి గాయాలు పాలు చేసి నీరులేని బావిలో పడేశారు. ఈలోగా అటుగా వెళ్తున్నటువంటి వ్యాపారస్తులు ఒంటెల మీద వెళ్తూ ఉండేవారు. ఆ వ్యాపారస్తులకు అమ్మేశారు. ఆ వ్యాపారస్తులు ఒంటెను కట్టి తీసుకెళ్తున్నట్టుగా ఇతనికి మెడకు తాడు కట్టి తీసుకెళ్ళి, ఆ మార్కెట్లో ఈ యవనస్తుడు ఆరోగ్యంగా ఉన్నాడు, మీ పొలాల్లో పనిచేస్తాడు, మీ ఇంట్లో ఏ పనైనా చేయించుకోవడానికి వాడుకోండి, వెట్టి చాకరికైనా వీడు పనికొస్తాడని చెప్తే ఒక రైతు వచ్చి కొనుక్కున్నాడు అతన్ని. దేశం కాని దేశంలో, తన ప్రజలు కాని ప్రజల మధ్యలో, హింసించే వారి మధ్యలో వెట్టి చాకరి చేయాల్సి వచ్చింది. ఎవరు? యోసేపు. కానీ దేవుని పిలుపుందా? ఉంది. అతను దేవుని మరవల, భక్తి కలిగి ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నాకెందుకు ఈ కష్టాలు పెట్టావు అని దేవుణ్ణి ఏ మాట అనలా. దేవుడు నాకు అన్యాయం చేశాడనే మాట నోటికి రాలా. స్తుతిస్తున్నాడు, పరిస్థితులు బాలేకపోయినా ప్రార్థిస్తున్నాడు. దేవుడు నా జీవితాన్ని దీవిస్తాడులే, ఆశీర్వదిస్తాడులే అని. ఆ నమ్మకం అతని జీవితాన్ని ఎంత గొప్పవానిగా దీవించిందో మీకు తెలుసు. ఆదికాండం 39వ అధ్యాయం అంతా చదవండి. ఆ యవనస్తుని జీవితం ఏ దేశంలో అయితే బానిసగా బతికాడో అదే దేశానికి మంత్రిగా మారాడు. అదే దేశంలో ఎవరెవరైతే అతను పని చేయించుకోవడానికి ఇబ్బందులు పెట్టి, పని చేయరా, పని చేయకపోతే కొట్టి తిట్టి బాధ పెట్టారో వాళ్లే అతని ముందు గడగడ వణుకుతూ నిలబడ్డారు సహాయం కొరకు. బండ్లు వాడలవుతాయి, వాడలు బండ్లు అవుతాయనే మాట మర్చిపోకండి. దేవుడు జీవితాలను మార్చగలడు, ఆశ్చర్యకరంగా మార్చగలడు.
అతను కలిగిన కీడు, శ్రమ, బాధ అతనికి ఆశీర్వాదంగా మారింది. అతను వెళ్ళిన మార్గం చాలా క్లిష్టమైన మార్గమే. కానీ దేవుణ్ణి విడవకుండా, మరవకుండా ప్రార్థిస్తూ నిరీక్షణ కలిగి ఉన్నాడు కదా. ఆ నమ్మకత్వం, ఆ యథార్థత, ఆ పరిశుద్ధత, దేవుని కొరకు బతకాలనే ఒక ఆశ, మంట అతని జీవితాన్ని ఎంత గొప్పగా ఆశీర్వదించిందంటే తన దేశం కాని దేశంలో గొప్ప మంత్రి అయి అనేకులను పరిపాలన చేసేవాడిగా మార్చబడ్డాడు. మీ జీవితం కూడా ఆశీర్వదించబడే రోజు రాబోతుంది. మీరు ఎదుర్కొన్న శ్రమ, కష్టము, బాధ అది మీకు దీవెనకరంగా దేవుడు మార్చగలడని నమ్మండి. మొట్టమొదటిగా మనం పరిశీలన చేసుకోవాల్సింది, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా లేదా? దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారైతే ఖచ్చితంగా సమస్తము సమకూడి మేము మేలు కొరకే జరగబోతున్నాయి. ఒక చిన్న కీర్తన పాడుకుందాం. అనచబడిన వేళ నా తలను ఎత్తినావే, అనచబడిన వేళ నా తలను ఎత్తినావే, శిక్షించిన గొప్ప చేసేది నీవే, శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, మీ పిల్లలను కూడా కాపాడుతాడు. పరిస్థితులు చూసి భయపడకండి, మీ స్థితిగతులు చూసి కలవరపడకండి. మీ మనసును దేవుడి మీద దృఢంగా నిలబెట్టండి. ఎప్పుడైతే వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తారో సమస్తము సమకూడి మేలు కొరకే జరగబోతున్నాయని నమ్మండి. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తూ నీ మాటలు నమ్మి నీ యందు విశ్వాసం ఉంచి నీ యందు నిరీక్షణ ఉంచి ప్రార్థిస్తుండగా మా నిరీక్షణ వ్యర్థం కాదన్నావు నాయన. నీ ప్రజలను బలపరచువాడు, దీవించువాడు నీవే. నిన్ను ప్రేమించు వారికి, అనగా నీ సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగునన్నావు. పరిస్థితులు బాలేకపోయినా వాటిని మేలుగా మార్చగలవు. మాకు ఎదురైన కీడును మేలుగా మార్చగల శక్తివంతులు తండ్రి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నారు. నీ ప్రజలకు ఎదురైన ప్రతి శోధనలోనూ, శ్రమలోనూ, కష్టంలోనూ, వారు పడుతున్న ఇబ్బందుల్లో మీ సహాయం వారికి దయచేసి వారు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా వారికి మేలుగా మారేలా ఆశ్చర్యతగా నువ్వు చేయగల శక్తిమంతుడు. యోసేపు జీవితంలో ఎదురైన ప్రతి కష్టము అతనికి మేలుగా మార్చివేశావు. అనేక మంది పాత నిబంధనలోనూ, క్రొత్త నిబంధనలో భక్తులందరి జీవితాల్లో వారు పడిన కష్ట, బాధలు, ఇబ్బందులన్నీ కూడా జయించడానికి కృపనిచ్చావు, శక్తినిచ్చావు, సామర్థ్యం ఇచ్చావు. నీ ప్రజలకు కూడా అటువంటి సామర్థ్యాన్ని, శక్తిని అనుగ్రహించి వీరి కన్నీళ్లు తుడిచివేసి వీరి దుఃఖం సంతోషంగా మారిపోనట్లు, వీరి రోగాలన్నీ వీరిని విడిచిపోలాగున వీరి స్వస్థత పొంది ఆరోగ్యం పొందుకొని నీ సాక్షులుగా జీవించడానికి కృపనిచ్చి బలపరిచి వర్ధిల్ల చేయమని, నీ సేవలో నీ సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానం విన్న తర్వాత ఆమెన్ చెప్పి మీ ఫ్రెండ్స్, స్నేహితులందరికీ షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ బటన్ తమ్ మీద క్లిక్ చేయండి. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేయని వారితో కూడా చెప్పి చేయించండి. ఎందుకంటే దేవుని మాటలు అనేకులకు అందజేస్తున్న ఛానల్. అంతేకాకుండా అనాథ బిడ్డలు, ఆర్ఫన్స్కి ఆహారం అందించేటువంటి ఛానల్గా ఉంటుంది. అనేక అనాథాశ్రయాలు ఉంటుంది. మనతో కనెక్ట్ అయిన పిల్లలకి ప్రతిరోజు ఆహారం ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం అందజేయబడుతుంది. ఈ ఛానల్స్ మనం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా వారికి మనం భోజనం పెట్టిన వాళ్ళు అవుతున్నాం. మీరు చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా చెప్పి చేయించండి. దేవుని దయలో మీరు వర్ధిల్లుదురుగాక. గాడ్ బ్లెస్ యు.
బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. మీకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఇర్మియా 1:8 నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. యాజ్ యు ఎంటర్ ఇంటూ న్యూ ఇయర్, నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా దేవునితో నడిచే జీవితం, ప్రార్థించే జీవితాన్ని ప్రభు యేసు నామములో మీకు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ విత్ లాంగ్ లైఫ్. మరి యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆయన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలని ప్రార్థిస్తున్నాం. మరి భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న లేఖనాలు చాలా అద్భుతమైన విషయాలు దేవుడు చెప్పాడు. అలా జీవిస్తే మీ కుటుంబాలు కలిసి ఉంటాయి, ఆనందంగా మీరు జీవిస్తారు. సో మీకు దేవుడిచ్చిన వాగ్దానము, మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితనే. మీరు ఫలించి అభివృద్ధి పొందే రోజు వచ్చునుగాక. ఒకవేళ గర్భఫలం లేకుండా ఉంటే యేసుక్రీస్తు నామములో మీకు ఫలము దేవుడు దయచేయునుగాక. పిల్లలు కలిగి ఉంటే మీరు మీ పిల్లలు కూడా వర్ధిల్లుదురుగాక. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారం అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.